ఏమిచ్చాడు? బల్ల తప్పిపోయావు నువ్వు. నేను ఇక్కడ చెప్పాను, నోటితో మర్చిపోయావు. నువ్వు మర్చిపోయింది నిజం. రెండోది బల్ల తప్పిపోయావు. రెండోది ఫోన్, నేను మూడు ఫోన్లు చేస్తే ఒక ఫోన్ ఎత్తావు. సరే, అది కూడా నువ్వు ఎక్కడో ఫోన్ పెట్టావు, మొత్తం మీద ఫోన్ కలిసింది. అయ్యి నాకు తెలియదయ్యా అన్నావు. ఎప్పుడు కూడా బల్లని మర్చిపోవద్దు, బల్లని స్వీకరించాలి. ఆగస్టులో ఉంటుంది, బస్సు అది 18వ తారీఖు ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే బల్లని మనం తీసుకుందాం, బల్లని విసర్జించవద్దు, బల్లని శ్రద్ధాశక్తులతో తీసుకుందాం. ఏమి తిని రాకుండా ఇక్కడే బల్ల తీసుకున్న తర్వాత భోజనం చేతురుగాని. అర్థమవుతుందా? ఆదివారం ఎంత ప్రశస్తమైందో బల్ల కూడా అంతే ప్రశస్తం. నువ్వు ఆపదలు ప్రమాదములు తప్పించబడాలి. స్టీరింగ్ ఉంటుంది కదా, యాక్సిలేటర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుని కృప ఉండాలి. స్టీరింగ్ ఉంటుంది, యాక్సిలేటర్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, బ్రేక్స్ ఉంటాయి, టైర్స్ ఉంటాయి, సిస్టమ్ అంతా ఉంది, లైట్స్ ఉంటాయి. కానీ దేవుని కృప ఉండాలి. రహదారి మీద ప్రయాణం, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్. మన జీవితంలో చాలా అర్థమవుతుందా? అది కృప ఉంటే నువ్వు తప్పించబడతావు. ఆ జానకమ్మ గారి భర్త కోసం కూడా నేను ప్రార్థించాను. మాకు ఇద్దరే డ్రైవర్స్ ఉన్నారు, ఇంకొక మిగతా వాళ్ళందరూ మోటార్ సైకిల్ మీద వెళ్తారు. అర్థమవుతుందా? ఈ అబ్బాయి మీకోసం, నేను బళ్ళ మీద వెళ్ళే కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నువ్వు ఇంకా నేను మత్తులో ఉండవు. జానకి గారు అనకూడదు, ఆయన మత్తులో ఉంటారు. కొంచెం తీసుకుని మళ్ళీ కొంత నవ్వులుతూ ఉంటాడు. రెండు మత్తులు ఏకమైతే ఏమవుతుంది? అంత డేంజర్లో ఆయన. నాకు భయం వేస్తుంది ఆయన చూస్తుంటే. ఇక నిన్ను చూసి నాకు భయం ఏమీ లేదు. నీకోసం ఆయన కోసం మేము ప్రార్థన చేస్తాం. మీరు డ్రైవర్స్, అర్థమవుతుందా? కనుక నేను ఎన్నోసార్లు చెప్పాను, మొక్కని మత్తులో ఉండి బండి తోలకు. అందుకనే నేనే కాదు, నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. సంఘ కార్యకలాపాలు ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఆదివారమా, వాళ్ళ ఇంట్లో కూటమా, బల్లారాధన, లేకపోతే అదా ఇదా, ఒక్కసారి నీకు నువ్వుగా తలపోయాలి. నిన్ను ఎన్నడూ దేవుడు చంపడానికి కాదు నిన్ను ఎన్నుకుంటా. నువ్వు సదా జీవించడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అవమానం వచ్చిన చోట ఎలా మాట్లాడాలో గ్రహించుకో. ప్రేమగా మాట్లాడు, దయతో మాట్లాడు. అక్కడికి వెళ్ళి నీకు నువ్వుగా చిన్న ప్రార్థన చేయి. ముందు వెంటనే నేను గుజరాత్ వెళ్ళి తప్పిపోయారు, ఒక చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే నాకు దారి ఓపెన్ చేశాడు దేవుడు. అడ్రస్ ఎక్కడో పెట్టేసి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటున్నాం. సరే, ఈ ప్రార్థన చేసేసరికి ఏమైంది తెలుసా? అసలు మీరు అన్నది ఆ హిందీలో అడిగిందేమే, నేను కొంచెం హిందీ పల్లి తెలుసు కనుక, మీరు వెళ్ళే అడ్రస్ ఇమ్మంది. మీరు వెళ్ళే అడ్రస్ ఎక్కడ పెట్టుకున్నామని అడిగింది. గమ్ముని జోబులో పెట్టాను, ప్యాంట్ జేబులు తీసి చూపించి, ఇది కాదు, ఈ ఊరు కాదు, ఇంకా ఇది దాటి వెళ్ళాలని చెప్పింది. అర్థమవుతుందా? నువ్వు వెంటనే ప్రార్థన చేయాలి. అక్కడ ప్రభు ఈ ఆపదని మీరు వెంటనే తప్పించండి. అర్థమవుతుందా? ఎన్నుకున్న వృత్తిని దేవుడు దీవిస్తాడు. అదేంటో తెలుసా? నువ్వు నడుపుతున్నది తూరు రాజు రథం, అవునా? తూరు రాజు దెయ్యం సృష్టించిన వాహనం. దాని మీద దేవుని బిడ్డ ఉన్నాడు. దెయ్యమునికి అధికారం లేకుండా చేసి, అర్థమవుతుందా? దాని మీద నీకు జీవనోపాధిస్తున్నాడు. విమానం మంచిదా? ప్రవక్త ప్రయాణిస్తున్నాడు, విమానం తలకిందులైంది, అరగంట తలకిందులకి వెళ్ళిందంట. అందరూ చచ్చిపోయారు అనుకున్నా. ప్రార్థిస్తే మళ్ళా తన స్వసాక్ష్యం, అంటే తన సొంత సాక్ష్యం చెప్పారు. మనం ఇంకా భూమి మీద వెళ్తున్నాం, అయినా పర్లేదు. ఇంకొక రెట్టింపు వాహనాలు ఉన్నా నీ వాహనానికి ఏమీ కాదు. ఇంకో కొన్ని 1 కోటి 2 వీలర్స్ ఉన్నా కానీ నీకేమీ కాదు. నువ్వు దైవ చిత్తం, నీ బండి ఎలా తోలాలో దేవునికి తెలుసు అదంతా. నేను అందుకనే చెప్తున్నాను, ఎక్కువగా ప్రార్థించండి. ప్రార్థన చేసిన బయలుదేరు, రాగానే ప్రార్థన చేసుకో. అర్థమవుతుందా? నీతికి నిలబడు, నీతి కాదు నీతి కొరకు నిలబడు. ఏమైనా హల్లెలూయా. నేను సాక్షి చెప్పి చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను నోరు మాట్లాడడానికి ఇచ్చాడు. ఆయన వాక్యం మాట్లాడాలి. ఒక సంఘశాఖను రక్షించాలి, ఒక అన్యుడినో, ఏమైనా హల్లెలూయా, ఒక స్త్రీని, ఒక పురుషుడినో, ఒక స్త్రీ పురుషుని కానివాడిని, ఆమెను హల్లెలూయా. నీ నోరు మంచి పదార్థములు పూజించడానికి కాదు, నువ్వు మాత్రమే వాక్యం వినడానికి కాదు నీ చెవి, కానీ ఇతరులకు పంచడానికి, ఏ మాధుర్యమని ఇతరులకు పంచాలి. నేను తెలుసా, నాలో ఒక మంచి గుణం ఉంటుందండి. భోజనం మంచిగా తయారు చేసి పంచిపెట్టాలని ఉంటుంది నాకు. చిన్నప్పటి నుంచి దాతగా ఉండాలనుకున్నాను. మా డబ్బులు ఉన్నాయా? గొప్ప దాతగా అవతరించాలనుకున్నాను. నాకున్న కోరికలే. కానీ ఈ 10 మందికైనా పెట్టే అవకాశం ఇచ్చాడు. అర్థమైందా?
ఆ కోరిక ఈ రూపంలో తీరింది. దేవుని కృప. హల్లెలూయా. అందువలన ఏంటంటే మనకి కొన్ని కోరికలు ఉంటాయి, దేవుడు దాన్ని కన్వర్ట్ చేసి మరో రీతిగా ఆ కోరికను తీరుస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అంతకన్నా మంచి భోజనం వాక్యము. ఓరే ఊరందరికీ భోజనం పెట్టాలని కలగడం, ఊరందరికీ వాక్యం వినిపించు. చూసారా, అది ఈ 3 భోజనాలు వడ్డిస్తాను నేను. ఒకటి ప్రభురాత్రి భోజనమో, ఒకటి ఆత్మకు వాక్యం అనే భోజనమో, రేజు. ఎంత ధన్యత. అందుకనే నీవు మౌనంగా ఉన్న, అసలు నన్ను అనుమానించావురా నువ్వు, నీకు తెలుసా వీడు పాస్టర్ కాదా, మంచివాడే కాదా, ఈ డౌట్లు ఉంటాయి కొత్తలోను రాగానవునా. ఆ తర్వాత ఉండాలా పోవాలా అన్నట్టుగా ఉంటారు. కానీ రాను దేవుడు ప్రార్థించకేమవుతావు, స్థిరపడతావు. ఆ తర్వాత బలపడతావు. ఆ తర్వాత ఇంకొకరిని బలపరుస్తావు. ఆ తర్వాత ఆ కాపరి నమ్మిన తర్వాత అతని ద్వారా నువ్వు మేలులు పొందుతావు. అత్యద్భుతమైన మేలు. బిడ్డ తెలుసా, నిందను కొట్టేశాడు దేవుడు, మరొక బిడ్డను కూడా ఇవ్వగలడు ఆయన. ఖచ్చితంగానే. ఇప్పుడు 15 మంది లెక్క పెట్టాను మొన్న నేను. అయ్యే పెళ్ళి 15-16 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టినోళ్ళు అంతా కూడా. ఆమె. హల్లెలూయా. నేను చోట ఆలవరం మండలం తూర్పుగోదావరి జిల్లాలో గూడాల అనే ప్రాంతంలో అక్కడ ఆరాధన, ఆ ఇంటిగా కోడలకి పిల్లలు లేరు, ఆమె విగ్రహారాధకులు. ఆ ఇంట్లో ఆరాధన పెడుతుంటే ఆ పిల్ల గర్భవతయింది. అర్థమైనా? అలా ఉంటే అది చెప్పడం మంచిది. ఒక దినమున ఆ పేర్లు తీసుకుని ప్రార్థించు, మరొక దినమున అతను వర్తమానమును గైకొంటాడు. ఆమెన్. హల్లెలూయా. సరే వర్తమానం చూద్దాం. ఏం పేరు వర్తమాన పేరు? నశించిన మరియు చనిపోవచ్చున్న ఆత్మల కొరకు వెళ్ళుట. నశించు మరియు చనిపోవచ్చున్న ఆత్మల కొరకు వెళ్ళుట. ఆత్మల కొరకు వెళ్ళుట, ఆత్మలను రక్షించడం కొరకు వెళ్ళుట. అది వర్తమానం. నువ్వు ఎంతగా వాక్యం విన్నామని కాదు, ఎంతగా ప్రార్థించావని కాదు. హల్లెలూయా. నువ్వు ఎంత చెల్లించావని కాదు. మరి ఏంటి, నువ్వు ఎన్ని స్వస్థతలు పొందినావనేది కాదు, ఎన్ని సాక్ష్యములు చెప్పుడే కాదు, కానీ నీ జీవితంలో ఎంతోమంది ఆత్మలను రక్షించావనేదే ముఖ్యం. అర్థమైనా? నువ్వు ఎంతగా విన్నావు, నువ్వు ఎంతగా చెల్లించావు, ఎన్ని స్వస్థతలు పొందావు, ఎన్ని సాక్ష్యాలు చెప్పావు, ఎంత చెల్లించావు, అదేమీ కాదు. అదంతయు మంచిదే. అర్థమవుతుందా? కానీ నీవు ఎన్ని ఆత్మలను రక్షించావు. మరి అర్థం చేసుకొని వర్తమానం చాలా బాగుంటుంది. నేను ఇదివరకు చెప్పలేదని నేను అనుకుంటా ఉన్నాను. దీన్ని కడదాకా విని వెళ్తే మనం వెళ్ళాలి. ఈ వర్తమానం మనము నిజమండి మరొక వ్యక్తిని రక్షించుకోవాలి. నా పని నేను చేస్తూ ఉన్నాను, మరొక వ్యక్తిని రక్షించడానికి చాలా జిల్లాలకి వెళ్తూ ఉన్నాను, నేను చాలా రాష్ట్రాలకు కూడా వెళ్తాను. మీరు మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వర్తమానము భారతదేశం అంతా తిరుగుతుంది. భారతదేశంలోనే తెలుగు క్రైస్తవులందరికీ ఇది వెళ్తూ ఉంది. కనుకనే ఆయా స్థలాల నుంచి ఈ వర్తమానం కొరకు మనకి మరి పిలుపులు వస్తూ ఉన్నాయి. కనుకనే ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. ఈ సంఘం ఇక్కడితో ఆగదు. ఇది నలుదిక్కులకి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందువలన తను వెళ్ళి మంచి పని చేశాడు. నువ్వెన్ని ఆత్మలు రక్షించావు. నిన్ను నీవే రక్షించుకోలేకపోతే నువ్వు ఇంకేమైనా రక్షించావు. భార్యనే రక్షించలేకపోతే ఇంక నువ్వు ఏమైనా రక్షించావు. ఇంకొకటి భార్యను రక్షించాను వెళ్ళి, ఇంకో భర్తను రక్షించావు వెళ్ళి. నిన్ను నువ్వు రక్షించుకుంటూ, నీ భర్తను రక్షిస్తూ, నీ భార్యను రక్షిస్తూ, నీ బిడ్డలను రక్షించుకుంటూ ఇంకా ఇతరులని నువ్వు రక్షించగలవు. తెలుసా నీకే సంగతే? అందుకనే నువ్వు స్థిరపడి, నువ్వు బలపడి, నువ్వు నిలబడినప్పుడు ఇంకొకరు నిలబెట్టమన్నాడు దేవుడు పేతురుని. నశించే ఆత్మల కొరకు వెళ్ళుట, చనిపో ఆత్మల కొరకు వెళ్ళుట. ఎవరు వెళ్ళదురు అన్నాడు యెషయాతో. నా నిమిత్తం ఎవరు వెళ్తారు? నా వాక్యం నిమిత్తం ఎవరు వెళ్తారు? నా జనులను రక్షించిన నిమిత్తం ఎవరు వెళ్తారు? యెషయా వెంటనే అంతకు ముందే పరలోకపు దర్శనముని చూసి నేను వెళ్తానన్నాడు. అర్థమైనా? ఎన్ని ఆత్మలు ఆయన రాజ్యములోనికి సమకూర్చావు.
నీకు నీవుగా రక్షించబడి జీవించుట అది ఎంత మాత్రమూ మంచిది కాదు. దట్ ఈజ్ నాట్ ఏ మైన్ క్రైటీరియా. రక్షణ అనేది నీ నిమిత్తము కాదు, నీ నిమిత్తము అనేకుల కొరకు. ఇప్పుడు అర్థమైనా? యేసు తనను తాను రక్షించుకొనడానికి కాదు, అనేకులను రక్షించుట కొరకు. ఈ సర్వసత్యముతో అనేకులను క్రీస్తు రాజ్యములోనికి ఆ పని నీకు ఇచ్చాడు. ఇది దేవదూతలకు ఇవ్వబడలేదు. ఎవరికి ఇవ్వబడలేదా? ఇది దేవదూతలకు ఇస్తే ఒక్క రోజులోనే ప్రపంచాన్ని రక్షిస్తారు వాళ్ళు, కానీ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళని ఇది మీ పని కాదన్నాడు. వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి, వాళ్ళ పనులు హల్లెలూయా. నీ పని నీకుంది. వాళ్ళ పని కన్నా నీ పని సర్వశ్రేష్టమైనది. అర్థమైందా? నిన్ను అదే చెప్తున్నా. నీవు శిష్యుడిగా మారిన వెంటనే మరొక వ్యక్తిని నీవు శిష్యుడిగా మార్చాలి. ఎందుకంటే సువార్త జరగట్లేదు లోకంలో. ఈ పాటికి ఎంతమంది అండి రక్షించబడిన? అసలు యేసు రాకడికి ఆలస్యం ఏంటి తెలుసా? సువార్త జరగట్లేదు. 40 దినాల్లో వెళ్ళవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు పట్టినట్లుగా ఉంది. అవునా? 40 ఏళ్ల క్రితమే రావాల్సిన వాళ్ళు 40 ఏళ్ల తర్వాత కూడా ఆయన రాలేదు. మరో 40 ఏళ్ల తర్వాత కూడా రాడు. ఇలాగే ఉంటే అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయా? నేను 1000 మంది మధ్యన మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. మీరు సాక్ష్యాలు నమోదు చేస్తున్నారు, మీరు చెల్లిస్తున్నారు, మీరు ప్రార్థిస్తున్నారు, మీరు వింటున్నారు. అదంతయు మంచిదే. కానీ దేవుని రాజ్యములోనికి ఎంతమందిని నువ్వు ఆకర్షించావు, ఎంతమందిని రక్షించావు, ఎంతమందికి అది అని అడుగుతున్నాడు ఆయన. ప్రవక్తది పోనీ జీ జోసఫా? నీకు లేడీస్కి లేడీస్ దొరుకుతారు, జెంట్స్కి జెంట్స్. నాకు లేడీస్ జెంట్స్ కూడా దొరుకుతారు. నా పదవది. అర్థమవుతుందా? ఆమేన్ హల్లెలూయా. నువ్వు అలాగే ఉండిపోతే నీ జన్మలో ఒక్క వ్యక్తిని కూడా దేవుని దగ్గర నడిపించలేవు. ఏమన్నానండి? దేవుని స్తోత్రములు కలుగుగాక. ఈ సంఘం యొక్క స్థితి ఏంటో తెలుసా అన్నాడు. ఒక ఆత్మను కూడా రక్షించలేనివారు అన్నాడు. తన సంఘంలో ఒక ఆత్మను కూడా వాళ్ళు డ్రైవ్ చేసుకుంటారు, వచ్చేస్తారు, చక్కని వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఆయన చూసి ఏమన్నాడు? ఈ సంఘం యొక్క స్థితి ఏంటంటే ఒక్క మనిషిని కూడా రక్షించలేకపోతున్నారు అన్నాడు. నేను కూడా అదే అంటాను. మీరు ఒక మనము ఇప్పుడు మనం ఒక 10 మంది ఉన్నాం మేము కాక అనుకోండి. ఇప్పుడు ఒక సంవత్సరంలో ఈ 10 మంది మరొక 10 మందిని తేవాలనే దృక్పథం ఈ 10 మందికి ఏర్పడితే 10 మంది ఏమవుతారు? 20 మంది అవుతారు. 20, 40, 40, 80, 80, 120 అవుతారు. అది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. అర్థమైందా? ఎవరు సేవ చేయకపోతే ఈ 10 మంది ఏమవుతారు? క్షీణించిపోతారు. తర్వాత ఎలిజబెత్ వెళ్ళిపోతారు, రాజుగారు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను, ఇంకెవరు ఉండరు ఇక్కడ. అర్థమవుతుందా? అందువలన ఖర్జూరపు చెట్టు వలె ఈ వృద్ధాప్యము లేని ఖర్జూరపు చెట్టు వలె మమ వేస్తూ అనేక గెలలు వేయాలి అంటే, అనేకులు నీ ద్వారా మీ ద్వారా రక్షించబడాలి అంటే 10 మంది లోకంలోనికి వెళ్ళాలి. ఆమేన్ హల్లెలూయా. మీరు ప్రార్థిస్తూ వెళ్ళాలి. నీ భార్యని నీ భార్య స్టీరింగ్, కుటుంబం యొక్క స్టీరింగ్ నీ చేతిలో ఉండాలి. యాక్సిలేటరు నీ కాళ్ళలో, బ్రేకు క్లచ్ నీ కాళ్ళలో అయి ఉండాలి, నీ చేతిలో స్టీరింగ్. కుటుంబం అంతా నీ చేతిలో ఉండాలి. కుటుంబ పెత్తనం అంతా భార్య కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లేగాలి. అన్నమైందా? భర్తకి పెత్తనం వేసిందండి. ఆవిడ మమ్మీ ఏంది? డమ్మీ అయ్యాడు. ఏదైనా పనికి డమ్మీ పెడతారు. అవునా? డమ్మీ ఏం చేసి మళ్ళీ తీసేయడానికి డమ్మీని ఉంచుతారేటి? ఆమె హల్లెలూయా. ప్రపంచం తారుమారు అవుతున్నప్పుడు వాక్యం ఎన్నడూ తారుమారు అవదు. తారుమారు ప్రపంచంతో వాక్యముకు తారుమారైతే ఇంక భక్తి అనవసరం. కనుకనే 2000 సంవత్సరముల క్రితం అది ఏం మాట్లాడిందో 2000 సంవత్సరముల తర్వాత అలాగే మాట్లాడుతుంది. కనుకనే నీకున్న అధికారం నీవు ఉపయోగించాలి. భర్తకు ఒక అధికారం ఉంది, భార్యకు ఒక అధికారం ఉంది, ఒకరి మీద అధికారం ఉంది, పిల్లల మీద అధికారం ఉంది, పిల్లలకు హక్కులు ఉన్నాయి.
ఇదంతా నీ భార్యని బిడ్డ పుట్టాక తెచ్చి ఈ వర్తమానం వినిపించి తిరిగి సంఘానికి నడిపించుకో. నీ మీద దేవుడు ఈగ వాళ్ళనివ్వడు. ఇది ప్రశస్తమైనది. ఇది నగిన నిందలు అవమానాలు వస్తాయి. ఏమొచ్చినా ఏమీ పర్వాలేదు. నా బాధ్యత నిందలు అవమానాలు తెలుసా నీకు? తాగేసి ఏమన్నా ఊరుకుంటారా? తాగేసి ఏమన్నా నరికెత్తనట్టు ఊరుకుంటారండి? చెప్పండి. తాగలేనప్పుడు దెబ్బలాట్లే, తాగినప్పుడు దెబ్బలాట్లే. ఎలా ఉంటే ఒకడు మెచ్చుకుంటాడు, ఇంకొకడు నొచ్చుకుంటాడు. ఆమెన్ హల్లెలూయా. అదేమైనా మంచి జీవితం ఏంటిది? నేను ఇందాక మాట వదిలా, నిన్ను నీవు రక్షించుకోలేకపోతే నువ్వు ఎవరిని రక్షిస్తావు? యేసు క్రీస్తు కొరకు ఒక ఆత్మని కూడా నువ్వు సంఘానికి నడిపించబోతే నీవు ఎందుకు? ఇక నీకు ఇవ్వబడిన తెలివి, నీకు ఇవ్వబడిన బుద్ధి జ్ఞానము, నీకు ఇవ్వబడిన ఐశ్వర్యము, నీకు ఇవ్వబడిన వర్తమానం, నీకు ఇవ్వబడిన ఇదంతా లెక్క వేసుకో. నా వలే నశించిపోతున్న ఒక్క మనిషిని తెచ్చుకోవాలి ఈ సంవత్సరం అని పెట్టుకోండి. ఎంతమంది మేము తిరిగి సంఘాలు కట్టితే ఆ పాస్టర్ సంఘాన్ని కట్టిన కృతజ్ఞత కూడా లేదా పాస్టర్కి ఇవాళ మా మీద. మేము ఎక్కడ పాస్టర్లు అయిపోతామని అనుకున్నాడంట. నేను ఒక్కడయ్యాను ఆ గుంపులో, నన్ను ఒక్కడే ఎన్నుకున్నాడు దేవుడు. ఎవడైనా కాపరి అవుతానంటే ఒక్క పాదం అనిచేసేవాడంతే. ఇప్పుడు ఆయన చెప్పాడు కాపరి అవుతాడేమో, ఆయన అనిచేస్తే బాగుంటుందా? దైవచిత్తం అది? అతను శిష్యుడిగా అవ్వద్దా? అతను ఒక సంఘం కట్టొద్దా? ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయొద్దా? ఓ 50 ఏళ్ళు దాటేసిన తర్వాత దానికి పనికి స్వస్థ చెప్పేస్తాడు, లేకపోతే కొడుకు అవుతాడు, తను అవుతాడు, లేకపోతే ఇద్దరు అవ్వరు. అవునా? లేదా సువార్థికులు అవుతారు, లేకపోతే ఏదో అవుతారు. ఏమి అవ్వకుండా ఆపేస్తావా? అలా ఆపేస్తే ఆత్మలు ఎలా రక్షించబడతాయి? పాస్టర్లు తమ కొడుకుల్ని సేవకులు చేస్తారు. సంఘంలో కూడా సేవకుడు అవ్వకూడదా? సేవకులను తయారు చేయ కర్మాగారం ఇది. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి, సేవకులు తయారు కావాలి, ఇక్కడ మేకింగ్ చేయాలి. ఇక్కడ శిష్యుడు మరొక శిష్యుడిని సావధానంగా ఏనండి. ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి. ప్రియులారా, దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఒక పేద కుటుంబానికి సువార్త చెప్పరు, డబ్బున్నోడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక పేద కుటుంబానికి సువార్త చెప్పి చూడు, ఆ పేదలు ధనవంతులు అవుతారు, అందులో రోగులు ఉంటే ఆరోగ్యవంతులు అవుతారు. వారు పాపులైతే పరిశుద్ధులు అవుతారు. ఒక పేద కుటుంబానికి దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్, వారికి యేసు గురించి వివరించరు. ఒక పేద కుటుంబానికి సువార్త చెప్పరండి, ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళ చుట్టూ ఈగలు దోమలు అసహ్యకరంగా ఉంటారు. మా పాస్టర్ గారు చాలా ఎళ్ళి తిప్పేవాడు, వాళ్ళందరూ పేదలు, ఆయన ధనవంతుడు, అదేం చూసుకునేవాడు కాదు. అలాగా ఆ ఇళ్లలోకి తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన ఆ ఇళ్లలోకి ఏం చేసేవారు? సరే ఒక ఇంటికి వెళ్ళాం, వాళ్ళు కొంచెం స్థితిపరులు, ఒక లడ్డు పెట్టింది ఒక దాంట్లో ప్లేట్లో. అది ఎంత బరువు ఉంటుందంటే 1/2 కేజీ బరువు ఉంటుంది. ఇద్దరం కలిపి తింటామేమో అని అనుకుంటున్నాను నేను. నడు అన్నాడు నన్ను ఆయన, నడు అన్నాడు. అదేంటి లడ్డు అండి సార్ అన్నాను. వద్దు మనకు అన్నాడు. ఇక లడ్డు మీద ఎలా అవుతుంది, వెనక్కి చూస్తే బయలుదేరాను. ఏమో ఎందుకు వద్దు అన్నాడు నాకు తెలియదు. అర్థమవుతుందా? ఒక పేద కుటుంబానికి సువార్త చెప్పు చూడు. పేదలకి సువార్త ప్రకటించబడుతుంది. ఎవరి ద్వారా? ఇప్పుడు వస్తారు అపొస్తలులు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు 10 మంది చచ్చిపోయారు, వస్తారు వాళ్ళు. మనమే అపొస్తలులం, మనమే కాపురులం, మనమే సువార్తికులం, మనమే ఉపదేశకులం, మనమే ప్రవక్తలం. నీవు మాత్రమే వెళ్ళాలా పేదవాడింటికి. ఒక ధనవంతుడు ఇంటికి వెళ్తాడా? ఒక సంస్థ నాయకుడు వెళ్తాడా? ఒక పోపు టోపీ సరి చేసుకుని వెళ్తాడా? నీవు మాత్రమే వెళ్తావు. ఎందుకంటే నీవు అదే పేదరికంలోంచి వచ్చావు. ఏమేన్ హల్లెలూయా. పేదవాళ్ళ స్థితిగతులు బాగా ఎరిగింది నేను. అవునా? మైలు గారిపోతూ ఉండేది. సరైన అన్నం కడుపుకి, సరైన బట్టలు, సరైన వాహనం, సరైన పుస్తకాలు. ఎలా చదివా నాకే తెలియదు. వీడు దసరా పుల్లోడు ఇప్పుడు మనవాడు మన ఇంట్లో ఉన్నాడు.
ఈ బుల్లోడు దసరా బుల్లోడు ఇంట్లో ఏమైనా ఉంటుందా చెప్పు? హల్లెలూయా. పేదవాళ్ళ స్థితిగతులు నీకు బాగా మాత్రం మనకు బాగా తెలుస్తాయి కనుక నీ మరొక పేదవాడిని దేవునితో ఆకర్షించి రక్షించుకునే బాధ్యత నీది మాత్రమే. దేవుని ద్వారా ఒక స్థితికి వచ్చిన నీవు అట్టి వారిని మర్చిపోవటం తగునా? నా మాట్లాడుతున్నారా? దేవుని ద్వారా ఒక స్థితికి వచ్చిన నీవు అట్టి వారిని మర్చిపోవటం తగునా? అర్థమైందా? నేను 3 నెలలకి లేకపోతే 3 ఏళ్ళకి చికెన్ తిన్నాను, ఇప్పుడు వారం తింటున్నావు, అది మర్చిపోయావు. 3 ఏళ్ళ మాట. వారం తినే ఆ చికెను ఎవరిస్తున్నారు? నాలాగా 3 సంవత్సరాల పాటు చికెన్ తినిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి రా నాతో పాటు వారం తినాలి అని నువ్వు రక్షించుకోవాలి. అంతేనా? పేదలంటే ఏంటి అనుకుంటున్నావు? పేదరికము నాశనకరమైనదని సామెతల్లో రాయబడింది. అట్టి నాశనకరమైన దానిని మా నుండి తీసివేయమని ప్రార్థిస్తామన్నాను నేను. అర్థమైనా? నీ ఇరుగు పొరుగురు పేదలుగా ఉండకూడదు, సంఘంలో ఎవరు పేదలుగా ఉండకూడదు. క్రైస్తవులు రాజులు. విభజన చేస్తున్నాడు చుట్టూ పేదలండి. నేను తరచు డబ్బులు అడిగారు, విసిగిపోయేవాడిని. వాళ్ళకు నాకు వడ్డీ వద్దు కానీ నువ్వు ఎప్పుడెత్తావు చెప్పు, ఈ టైంకి నాకు ఇవ్వాలని వాళ్ళకి ఒకటి పెట్టేవాడిని. ఎక్కడిస్తారు వాళ్ళు? వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ ఖర్చు ఎంత? కొంత ఇస్తే అందులో సగం వచ్చిన సంతోషించేవాడిని. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఈ సంఘమే సువార్త పేదలకి ప్రకటించాలి. మోక్షపులు అరిగిపోయి సార్, మెట్లెక్కితే ఈ శబ్దాలు వస్తాయి. నేను కింద కూర్చోవడం అలవాటు, కర్రమంటే. సైకిల్ తొక్కడం వల్ల ఏమయ్యే? ఎవరిని ఎత్తం సైకిల్ తొక్కాను? సువార్తను సైకిల్ తొక్కాను నేను. ఏం చెప్పానంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను? లోకానికి డబ్బు యొక్క విలువ తెలుసు, కానీ సంఘమునకు ఆత్మ యొక్క విలువ తెలియాలి. లోకానికి డబ్బు యొక్క విలువ, సంఘానికి ఏం తెలియాలి? ఆత్మ యొక్క విలువ. అది 10,000 ప్రపంచముల యొక్క ఖరీదు. 10,000 ప్రపంచముల యొక్క ఖరీదు ఆత్మ. వాళ్ళకి డబ్బు యొక్క విలువ, బంగారం యొక్క విలువ, ఇల్లు యొక్క విలువ వాళ్ళకే. నీకు వాక్యం యొక్క విలువ, ఆత్మ యొక్క విలువ, వర్తమానం యొక్క విలువ నీకు తెలియాలి. అది ఎంత విలువైనది. అది ఆ 3 ఎవరికి ఇస్తాడు? దేవుడు తనను ప్రేమించే వారికి. అప్పుడు నీవు ఆయన ద్వారా ప్రేమించబడుతున్నప్పుడు నీ ద్వారా అటువంటి ఒక దేనపాపి ప్రేమించబడితే నీ సొమ్మేం పోతుంది. అవునా? అలా అంటారు కదా, నీ సొమ్మేం పోయింది అంటారు కదా. నీ ప్రేమించలేవా? ఆమెన్. హల్లెలూయా. ఈ వర్తమానం చివరి దాకా వినాలి, చక్కగా విందాం. టైం పెద్ద అవ్వలేదులే. అర్థమవుతుందా? ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వర్తమానము ప్రతి వారము నిత్య నూతనం. ఏంటి? నిత్య నూతనం. ఏడిపించి వెళ్ళిపోయారు. అప్పుడు వర్తమానం మానసికంగా కుంగిపోయి సరైన వర్తమానం తెచ్చేవాడిని కాదు. ఏడ్చితే తప్ప ఈ 60 నిమిషాలు వర్తమానం రావట్లేదు. అర్థమైనా? నీ భార్యని కొంగి తీసిన, భర్తని కొంగి తీసిన, ఇక వాళ్ళు ఏమవుతారు? కుంగిపోతారు. సంఘము కాపర్ని కొంగదీసిన ఏమవుతాడు? కుంగిపోతాడు. భార్య బిడ్డలతో లేదు నాకు పోరు, వెళ్ళిపోయిన వాళ్ళతో నాకు చాలా ఇబ్బంది ఎదురయ్యేది. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఆయన తిరిగి నిలబెట్టమని అడిగాను నేను. నా పిలుపుని దేవుడు ఏం చేశాడు? ముద్రించాడు. ముద్రపడింది పిలుపు. అర్థమవుతుందా? ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పారండి? దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. లోకమునికి ఏమి విలువైనవి? ఇల్లు వాకులు, భూమి పొలము, లేదా డబ్బు బంగారము విలువైనది. నీకు ఆత్మ విలువైనది. ఆత్మ ఎంత విలువైనది? వర్తమానము ఎంత? వాక్యమో దాని యొక్క విలువ ఎరిగిన వాడవై. నేను నమ్మకం ముందు కూడా యవనస్తుంటాయి, 28 ఏళ్ళు ఉంటాయి. కానీ ఈ క్రైస్తవులు చూసి నాకు ఏమీ ఏ మతాన్ని అనలేదండి. అదొక వింత విషయం. అర్థమవుతుందా? ఆ పాస్ గారు ఉండేవారు, మీకు ఎక్కడి నుంచి వస్తాయని అనేవాడిని. అదే ఆ మాట అంతకుమించి ఎక్కువ అనేవాడిని కాదు.
ఇప్పుడు అర్థం చేసుకోండి, నువ్వు విలువ గుర్తెరిగితే ఆ వెండి ఉంటుందా, ఆ బంగారం, ఆ నాపరాయితో కట్టిన ఇల్లు, పోయిన డబ్బు, ఈ వాక్యం ఏమైనా అవుతుందా దీనికి? ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అది నీలో ఉంటుంది. ఆ వాక్యం నీకు నాశనము లేనట్లుగానే నమ్మిన వారికి కూడా నాశనం లేదు. అప్పుడు ఇది ఎంత విలువైనదో అర్థం చేసుకో. సుఖంగా జీవించడానికి డబ్బు, కొన్ని అవసరాలు తీర్చడానికే. డబ్బు నిన్ను బ్రతికించడం తప్ప డబ్బు కోసం నువ్వు బ్రతకూడదు. అన్నం తినాలి బ్రతకడం కోసం, బ్రతకడం కోసం అన్నం తినాలి. అన్నం కోసం బతుకుతావా? ఎక్కడ అన్నం తింటావు? అక్కడ 5 రూపాయలు పోయిన 10 ప్లేట్లు ఎట్టించి తినే ఏమవుతుంది? 10 ప్లేట్లు 5 రూపాయలకు. నేను వెళ్తే పాపం మళ్ళీ ఎత్తాడు, రండి వేస్తాను, ఒక 5 ఇద్దాం అనుకోండి, వద్దండి అంటున్నాడు. నేను చాలా తిన్నాను, మా రవిగాడికి తినట్లేదాడు, బాగుండదండి అన్నాడు. నాకు బాగుంది. మరి ఇంకొక పేదరాలు కూరగాయలు అమ్ముతాయి, కానీ కడగరండి పక్కుండు, ఆడికేమో బాగోదు, దీనికేమో కడగరు. బాగోకపోయినా కడగకపోయినా నేను తింటున్నాను. అర్థమవుతుందా? హల్లెలూయా. హెచ్చించుకోక మరి. పవన్ కళ్యాణ్ లాంటి వాడు వాక్యం మాట్లాడుతున్నాడు. భార్య క్రిస్టియన్, అందుకని భార్యది వాక్యం మాట్లాడుతున్నాడు. ఆ భార్య వచ్చాక ముఖ్యమంత్రి అవుదామని వచ్చాడు, ఉప ముఖ్యమంత్రి అదేనయ్యాడు. అర్థమవుతుందా? ఆమెన్. హల్లెలూయా. అలాంటి వాళ్ళ చేత కూడా దేవుడు తన వాక్యాన్ని మాట్లాడిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనం మాట్లాడం, మనకి నోటికి ముత్యాలు ఉన్నాయి, ఒకటి రాలిపోతే ఏమైపోతావు? మళ్ళీ కొనగలవా? బాసు గారికి అటకారం బాబా. వారికి డబ్బే దేవుడు, వారికి నీకు దేవుడే డబ్బు. ఇప్పుడు అర్థం చేసుకో, వారికి డబ్బే. అప్పుడు వారికి డబ్బే దేవుడు అయినప్పుడు నీకు దేవుడే డబ్బు. అప్పుడు నేను చాలామందికి ఏం చెప్తాను, క్రీస్తైన ఆస్తి. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఆస్తిగా మార్చుకో. వాక్యం ఇది, నేను మాట్లాడలేను. అర్థమవుతుందా? నువ్వు వర్తమానం ఏదో చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అది నీ రక్తము కొరకు నేను జవాబుదారి అయ్యి ఉన్నాను. ఎంతమంది రక్తం కొరకు నేను ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అప్పుడు నన్ను తీసుకొస్తాడు, నిన్ను తీసుకొస్తాడు. ఈ చెప్పలేదని ఎవరు చెప్పలేదా? చెప్పాను సార్. ఆమె వినలేదు, అతడు వినలేదు. నా పని నేను తుదముట్టించాను. ఒకడు ఫెయిల్ అయిపోయాడు అనుకో, ఆ స్కూల్ అంతా ఫెయిల్ అయిపోయింది. అందులో ఎవరో మనలో ఒక హెడ్ మాస్టరు. అప్పుడు డిఓ వచ్చి అడగడా, నీవు హెడ్ అయి ఉన్నావు, ఏమైంది, ఏంటిది, ఏంటి రిజల్ట్ ఏంటి? 90 మంది పేసవలసిన 9 మందా, మిగతా 0 ఏమైంది? నీ బతుకు 0 ఇంటికి వెళ్ళిపోమంటే ఏమైపోతాం? నా మాట్లాడడం అవట్లేదండి. హల్లెలూయా. తను బోధించాలి, తన తోటి ఉపాధ్యాయుల చేత చెప్పించాలి, విద్యార్థుల్ని బెదిరించాలి, అదిరించాలి, కదిలించాలి. అవునా? 90 మంది అంటే 60 మంది అనే పాస్ అవుతారు. బోధించాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. బాధ వినాలి. ఉత్తనే రాది వర్తమానం, అందరి దగ్గర ఇది లేదు. మళ్ళా ఇది కొందరి దగ్గరే ఉంది. ఈ కొందరు బోధించేది ఆ కొందరు వినాలి. మన వర్తమాన పేరేంటి చెప్పు ఇప్పుడు? మన ప్రవక్త పేరు స్పష్టంగా చెప్పండి, తప్పు లేకుండా. విలియం. ఏం చదువుకున్నావంటే తప్పు లేకుండా సంతకం చేయగలుగుతున్నాను అన్నాను. మరి ఇంకా అంతకనే ఏమంటావు? తప్పు లేకుండా చెప్పాలి. అర్థమవుతుందా? ఈరోజు వర్తమానం రేపు వచ్చే వారం అడుగుతాను. గత వారం ఏం చెప్పాను? వాళ్ళు 2 వర్తమానాలు విన్నారని ఫోన్ చేశారు. మెలుకు చెతుకు ఎవరు అనే వర్తమానం 1, 2 విన్నామని చెప్పారు. వాళ్ళు ఫోన్ చేశారు, మమ్మల్ని మీరు వచ్చి చూడాలన్నారు. మీరే రండి అన్నారు, ముందు మీరు రండి అన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు డబ్బే వారి దేవుడు. ఇప్పుడు దేవుడే మన డబ్బు అయ్యాడు. యేసుక్రీస్తే మన ఆస్తి. వారు డబ్బు చుట్టూ తిరుగుతారంట. వారు దేని చుట్టూ తిరుగుతారు?
డబ్బు చుట్టూ తిరుగుతాడు. నువ్వు క్రీస్తు చుట్టూ తిరగాలి. అర్థమవుతుందా? నీ ఎవరి చుట్టూ? భూమి చుట్టూ ఎవరు తిరుగుతారు? గ్రహాలు తిరుగుతాయి. గ్రహాల చుట్టూ భూమి. వారు దేని చుట్టూ తిరుగుతున్నారు? నువ్వు ఎవరి చుట్టూ తిరగాలి? అది దేవుణ్ణి ఆస్తిగా మార్చుకోండి. ముందు క్రీస్తుని ఆస్తి అని చెప్పండి. డబ్బు వారికి దేవుడు కాకూడదు, అది చంపేస్తుంది. క్రీస్తే నీ డబ్బు, దేవుడే నీ డబ్బుగా మార్చుకో. నీ దేవుడు ఎవరు? నీ ఎవరి చుట్టూ తిరగాలి. వారెవరి చుట్టూ తిరుగుతున్నారు? ఎవరి చుట్టూ తిరిగితే ఎవరేమవుతారు నువ్వు చెప్పేస్తావు. అంతేనా? హల్లెలూయా. నువ్వు ఏమి కావాలనుకుంటే దాని చుట్టే తిరుగు. నోరు తెరవబడకుండా మనం ఏమీ చేయలేము. నీ నోరు తెరవబడాలి ముందు. నేను ముసలోడిని, మరి ఏంటంటే నేను ముసలోడిని, నేను నత్తోడిని. అవునా? నేను ముసలోడిని, నేను నత్తోడిని, నేను ఏలలేను. అలాగైతే ఎక్కడైనా కుదురుతుందా? ఎవరు వెళ్ళాలని నిర్ణయించబడిందో, అర్థమవుతుందా? ఎవరు వెళ్ళాలని నిర్ణయించబడిందో వారే వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలని నిర్ణయించబడిందో వారు తప్పగా వెళ్ళాలి. యెషయా నా నిమిత్తము ఎవరు వెళతారు? వెంటనే లేచి చెప్పండి, నేను వెళ్తాను బాబు, ప్రభా నేను వెళ్తాను, ఈ రోజు నుంచి నన్ను వాడుకో. చూసారా? నన్ను నీ పాత్రగా వాడుకో, నీ పనిముట్టుగా వాడుకో, నీ సాధనముగా నన్ను వాడుకో. మీలాంటి వయసు వాళ్ళకి మీరు చెప్పొచ్చు, తెలుసా? నువ్వు చేస్తున్నది తప్పు బుల్లే, తప్పు పిల్ల అని చెప్పొచ్చు. ఒక దేవుడు ఉన్నాడమ్మా. అదేంటి దేవుడు ఉండగా ఇలాంటి చేస్తారు మీరు? మన భాషలో చెప్పు. అర్థమవుతుందండి? ఏమన్నా? హల్లెలూయా. నీవు ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ రక్షించినట్లయితే ఏమంటున్నాడు? మహిమ యొక్క వెలుగులోనికి తీసుకుపోతున్నావు అన్నాడు. మహిమ యొక్క వెలుగు ఉంది. దేవుని మహిమను ఇప్పుడు చూస్తున్నాం మనం. మహిమ యొక్క వెలుగులోనికి, నక్షత్రముల ప్రకాశములోనికి నువ్వు ఆ బిడ్డను తీసుకుపోతున్నావు అన్నాడు. మహిమ యొక్క వెలుగులోనికి ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ ఒక వ్యక్తిని నువ్వు రక్షించినట్లయితే మహిమ యొక్క వెలుగులోనికి తీసుకుపోతున్నావు. నక్షత్రముల ప్రకాశములోనికి నీ వారినే తీసుకుపోతున్నావు. ఎందుకంటే కొన్ని నక్షత్రాలు అక్కడ ఉన్నాయి. నీవు ఒక నక్షత్రం అయి ఉన్నావు. మరొక నక్షత్రాన్ని నీవేం చేసావు? వెలుగు యొక్క మహిమలోనికి తీసుకుపోతావు. ఆమెను హల్లెలూయా. రక్షించబడిన ప్రతి పాపి నక్షత్రం అయి ఉన్నాడు. రక్షించబడిన ప్రతి పాపి ఏమై ఉన్నాడు? నక్షత్రము. నక్షత్రం భూమి మీద ఉంటుందా? పోని మధ్యాకాశాన్ని ఉంటుందా? అది ఎక్కడ ఉంటుంది? ఆకాశం అందు. అంత ఎత్తులో నీవు ప్రకాశిస్తూ ఉంటావు. సముద్ర పిసుక ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. నశించిపోతుంది. అది అగ్నికి ఏమవుతుంది? కరిగిపోతుంది. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను సముద్ర పిసుకగా ఉంచలేదు, ఆకాశ నక్షత్రంగా మార్చాడు. ఎలా మార్చాడు నిన్ను? కరిగిన ప్రియులారా, ఆ యొక్క రక్షించబడిన ఆత్మతో నీ యొక్క పేరు జత చేయబడుతుందన్నాడు. నీ పేరు ఆత్మ యొక్క పేరుతో జత చేయబడుతుంది అన్నాడు. అర్థమవుతుందా? ఇగోండి నా సేవా ఫలం అని ఒక దినాన్ని ఆయనకి అర్పిస్తాను నేను. నా సేవా ఫలము బలా నమ్మకం అని మంచి దాసుడు అని అనిపించుకున్నారు. ఇప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు 4 టైటిల్స్ ఉన్నాయి. బలా నమ్మకమైన మంచి నాదాసుడా. కనీసం నాదాసుడా అని అనిపించుకోవాలి కదా. పోనీ బలా అక్కర్లేదు, నమ్మకమైన అక్కర్లేదు, మంచి అక్కర్లేదు, నాదాసుడానికి కూడా అనిపించుకోకపోతే ఇంక భక్తి ఎందుకు? 30 మార్కులు కూడా రాకపోతే భక్తి ఎందుకండి?
పాస్ మార్కులు కూడా పడకపోతే చదువు ఎందుకు నీకు? ర్యాంకులు కొడుతున్నారు, స్టేట్ ర్యాంకులు. వాళ్ళు ఎంతగా ఆనందం ఉంటుందండి వాళ్ళకి, ఆ తల్లిదండ్రులకి. నువ్వు 100 ఎదిగితే ఆయనకి ఎంత, ఆ తండ్రికి ఎంత ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. కనుకనే అలా రక్షించబడిన ఆత్మలో నిక్షత్రము అలా రక్షించబడిన ఆత్మలు నిత్యత్వములో నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. నిత్యత్వములో అన్నాడు, ఇప్పుడు మళ్ళా ఇందాక మహిమలో అన్నాడు, నేను ఆకాశం అన్నాను. ఒకటొకటి పాయింట్అవుట్ చేయండి. బూతులు తిట్టాడండి ఆ పెళ్ళిలాడు పాస్ట్ అండి. సంఘశాఖోడికి ఏం అయిందండి? ఏ ఆత్మ పట్టుకుందండి వాళ్ళని? నిజంగా ఎంత మృదు మధురంగా పెళ్లి చేయాలండి, ఎలాంటి వర్తమానం చెప్పాలి. నీవు ఎంత కలిగి ఉన్నావో అన్నది ముఖ్యము కాదు. నువ్వు ఎంత కలిగి ఉన్నావు అనేది ముఖ్యము కాదు. నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు అనేది ముఖ్యం. కొందరేళ్ళకి వెళ్ళండి, తమ స్థితిగతులు చెప్తారు. ఏంటి, కారు ఇంత, ఈ ఇల్లు ఇంత, ఇంత గోల్డ్, ఇది ఎంత ఉంది లాకర్లో, అంత ఉంది ఇంత. ఒక దిన నువ్వు లాక్ అయిపోతావని, పాతాళంలో లాక్ అయిపోతే బతుకేమైనా ఉందా? లాక్డౌన్లో మనం నరకం అనిపించాం కదా. ఆ లాక్డౌన్లో పైపులోంచి నీళ్ళు రాక, అర్థమైందా, గ్యాస్ బండలు రాక, ఆహారం దొరకకపోతే, ఆ రోగం రాకపోయినా మనమేమై ఉండేవాళ్ళం? ఒక్కసారి ఆలోచించాయి, ప్రశ్న వేసుకో. ఆ దినమని నీవు ఎలాగ పోషించబడ్డావు? అర్థమవుతుందా? హల్లెలూయా. కృతజ్ఞత ఉండాలండి భక్తి అంటేని. కృతజ్ఞత లేకపోతే నువ్వు భక్తి చేయలేవు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. నడిచి వచ్చిన ఎన్ని మైళ్ళు, 32 మైళ్ళు దాటి వచ్చాను నేను. అర్థమవుతుందా? ప్రతి మైలులో ఒక అనుభవం ఉన్నది. ప్రతి మైలురాలో ఒక అనుభవం ఉంది. మైల్ స్టోన్ అన్నారు దాన్ని ఇంగ్లీష్లో. ప్రతి మైలు రానికి ఒక అనుభవం ఉన్నది. కొన్ని అనుభవాలు గుండా ప్రయాణిస్తూ ఉన్నాం మనము. ఆమేన్. హల్లెలూయా. ఎవరితోటి నీ ఆస్తుపాస్తుల గురించి ఎక్కడ నీ ప్రస్తావన చేయకు. నీ దేవుని గురించి ఇప్పుడు అర్థమైనా, నిన్ను మరుగు చేసుకో, ఆయన్ని బట్టబయలు చేయి. మనం మరుగవ్వాలి. ఫోటో వేస్తున్నారు వాళ్ళ మీద, ఫోటో వేయించండి. ఫోటోలు క్యాలెండర్ మీద, పోస్టర్ల మీద ఇలా మైకట్టి నిలబడుతున్నాడు. ఓసారి అలా దిగుదామని ఉంది నాకు. మన ఫోటో ఎందుకండి? మన పేరు చాలు నాలుకంతా. కొంత అడ్రస్కి మన ఫోన్ నెంబరు, మన పేరు అంతే. 10 అక్షరాల పేరు, 10 అక్షరాల నెంబరు చాలు. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. నిన్ను నీవు మరుగు చేసుకో, ఆయన నీవు బట్టబయలు చేయి. అప్పుడు నీవు వెలుగులోకి తేబడతావు. ఇప్పుడు అర్థమవుతుందా? అప్పుడు నీవు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వెలుగులోనికి ఎప్పుడు పర్లేదు, అక్కడ చైరేసి కూర్చో, కొంచెం ఇబ్బంది ఉంటే. నువ్వు సంపాదించిన డబ్బు పోవచ్చు, పేరు ప్రతిష్టలు పోవచ్చు, స్నేహితులను పోగొట్టుకోవచ్చు, పోతాయన్నాడు. ఇవన్నీ నీవు రక్షించిన ఆత్మ నశించదు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? పేరు పోవచ్చు, డబ్బు పోవచ్చు, కానీ నువ్వు రక్షించిన ఆత్మ నశించదు. ఏమన్నానో, నువ్వు రక్షించిన ఆత్మ నశించదు. అర్థం చేసుకోండి. పేరు ప్రతిష్టలు, ఒకవేళ మనకున్న ఆరోగ్యం కూడా, ఒకవేళ డబ్బు కూడా ఏమైనా, కానీ నువ్వు రక్షించిన ఆత్మ మాత్రం ఎన్నడూ నశించదు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ఆత్మ యొక్క విలువని తెలుసుకో, ఇతర ఆత్మల యొక్క విలువలు కాదు. నీ ఆత్మ విలువని తెలుసుకుంటే ఇతరుల ఆత్మ యొక్క విలువని తెలిసినప్పుడు ఆ విలువైన దానిని ఎలా సంపాదించాలో తెలుస్తుంది. పరలోక రాజ్య మర్మాలు 47 చెప్పాడు ప్రభు. ఒక్కొక్క మర్మం ఒక్కొక్క వర్తమానం అవుతుంది. ఒక్కొక్క మర్మము 47 చెప్పాడు. మరి అదేటో 4 సువార్తలు 7 సంపూర్ణమేమో, అవునా? పరలోక రాజ్యం మర్మములు తెలుసుకున్నట్టుకు మీకు అనుగ్రహింపబడింది అన్నాడు. ఏంటంటే అండి, పరలోక రాజ్యం మర్మములు తెలుసుకున్నటకు మీకు అనుగ్రహింపబడినది. అబ్బబ్బబ్బబ్బా! ఈరోజు పరలోకం ఎక్కడుందో మనకి, పాతాళం ఎక్కడుందో
భూమి మీద మనం ఎక్కడున్నామో అదృష్టం. ఈ అదృష్టం అనేకులకి లేదు. నీ అదృష్టం భూమి మీద, నీ అదృష్టం. నీ తల్లిదండ్రులకు లేని అదృష్టం నీకు పట్టి, నీ అన్నదమ్ముల అక్కజల్లు లేని అదృష్టము నీకు పట్టింది. ఇది వర్తమానపు అదృష్టం. ఇది ఈ వర్తమానం కోయిట్లో వింటున్నారండి. కోయిట్ నుంచి కాల్సి వస్తుంది, కోయిట్లో వింటున్నారు దీన్ని. దేశాలకైతే వెళ్తుంది. అకార్డింగ్ టు మెసేజ్ చెప్తాను నేను. ఏం చెప్పానమ్మా ఇప్పుడు? తమ ఆత్మలను తామే రక్షించుకోకపోతే వారు ఇతరులను ఎలా రక్షిస్తారు? ప్రవక్త స్పష్టంగా చెప్పారు. నిన్ను నీవు రక్షించుకోలేకపోతే ఇతరులను నీవు ఎలా రక్షిస్తావు? ముందు నీవు రక్షించబడు, ముందు నువ్వు స్థిరపడు, ముందు నీవు బలపడు. నిలబడుతున్నాను అనుకోకు, పడిపోకుండా చూడుస్తూ. అందుకనే మా చాలా ఇష్టమైన మాట ఇది. నిన్ను నీవు రక్షించుకొనక ఇతరులను రక్షించే ప్రయత్నమో, నిన్ను నీవు సంస్కరించుకొనకుండా మరొక వ్యక్తిని సంస్కరించడానికి పూనుకోకు. నిన్ను నీవు సంస్కరించుకో, నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నీవు సరి చేసుకో. అప్పుడు ఎవరినైనా సరి చేయడానికి నువ్వు పూనుకో. గుర్రం లేకుండా రథం లాగినట్టు ఉంటుంది. కొంత దూరం లాగి ఆగిపోతాం. అదే గుర్రాన్ని పూని లాగితే ఎలా ఉంటుంది? సాపిగా వెళ్తుంది. అందుకని ముందు మన నుండే ప్రారంభం కావాలి. సంస్కరణ మన నుండే. ఆమెన్. హల్లెలూయా. సరి చేయబట్ట మన నుండే ప్రారంభం కావాలి. హల్లెలూయా. కరికినే ప్రియులారా, ఆయన పాదముద్రలను చూసుకుంటూ, ఆయన అడుగుజాడలను చూసుకుంటూ నీవు నడిచినప్పుడు అన్నాడు. ఆయన పాదముద్రలను చూసుకుంటూ, అడుగు జాడలను చూసుకుంటూ దేవునికి స్తోత్రములు కలుగును గాక. నువ్వు నడుస్తున్నావు. అప్పుడు నడక పరుగుగా మారుతుంది అన్నాడు. నడక ఎలా మారుతుందట? పరుగు ఆరోహణంగా మారుతుంది అన్నాడు. నడక ఎలా మారుతుంది? పరుగు ఏమవుతుంది? ఆరోహణం అయిపోతుంది అన్నాడు. నేను గతంలో వాడాను, ప్రవక్త మరో రూపంలో చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. అది నడక, తర్వాత పరుగు, తర్వాత ఎత్తబాటు. భూమి మీద నడవలసి ఉంది, పరిగెత్తవలసి ఉంది. పౌలు పరిగెత్తాడు, ప్రపంచమంతా పరిగెత్తాడు. రన్నింగ్ ప్లానెట్ అనే బిరుదు పొందాడు అతను. ఏంటి? పరిగిడి వెళుతున్న గ్రహం అన్నాడు. ప్రపంచమంతా పరిగెత్తాడు. ఎంత అద్భుతమైన సాక్షి చూసుకోండి. ఈ 2000 సంవత్సరముల తర్వాత మన నాలుక మీద ప్రశంసించబడుతూ ఉన్నాడు. పాదముద్రలు ఉన్నాయి, అడుగు జాడలు ఉన్నాయి. చూసుకుంటూ నడిచినప్పుడు నడక పరుగు ఆరోహణము. హల్లెలూయా. కనుక అదేంటి అలా ఉండాలి. తన విమోచన ప్రణాళికను ముగించుట కొరకు ఆయన నీ ద్వారా పనిచేస్తున్నాడు. తన విమోచన ప్రణాళిక ముగించుట కొరకు ఆయన నీ ద్వారా పనిచేస్తున్నాడు. పిల్లలు పాఠాలు చెప్పింది మ్యాచర్కి ఓ లీటర్కి అప్పగించేస్తాడు. అమ్మ అందరూ అమ్మ అంటారు, నాన్న నాన్న అంటారు, తాత తాత అంటారు. ఆ తాత అమ్మ నాన్న అర్థం కాకపోయినా ఈడన్నాడు కాక ఆడు అంటారు. నా మాట అర్థమైందా? ఇంకో క్లాస్ చూస్తాడు మేస్తారు, వీళ్ళకేమో ఒరే ఇది నువ్వు చదివించరా అంటాడు. అర్థమైందా? నేను ఇప్పుడు ఏమన్నాను? ఇప్పుడు దొరికారు మీరు. తన విమోచన ప్రణాళిక ముగించుట కొరకు ఆయన నీ ద్వారా పని చేయుచున్నాడు. ఎవరి ద్వారా పని చేస్తున్నాడు? నీ ద్వారా, మన ద్వారా పని చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పని చేయుచున్నాడు. ఎందుకంటే విమోచన ప్రణాళిక మన ద్వారా ముగిస్తాడు. రక్షణ కార్యం ఆపేస్తాడు.
చెప్తాను ఈ వర్తమానంలో, లేకపోతే వచ్చే వారం చెప్తాను. నేను అది కూడా చెప్తున్నాను మీకు. ఒక పట్టాన్ని ముగిసే వర్తమానాలు కావయి. ఇది తేలేడెవడో. సగం మంది వర్తమానికులు వర్తమానం తేలేని పరిస్థితి ఉంది. సగం మంది మాత్రమే తేగలుగుతున్నారు. ఆ సగం మంది చెప్పే వినివారు ధన్యులు. సంక్షేకంలో ఉండదో అలా దువ్వి హాయిగా నువ్వు వెళ్ళిపోమ్మా అంటాడు అంతే. పరలోకం ఎక్కడుంది, పాతాళం ఎక్కడుంది, భూలోకం ఎక్కడుంది, మారుమనసు ఎక్కడుంది, పలమలు ఎక్కడుంది, వరమలు ఎక్కడున్నాయి, కవచం ఎక్కడుంది, నువ్వేమి ధరించాలి, నువ్వు ఎలా జీవించాలి? హీ వాజ్ నాట్ ఏ ఎక్స్ప్లెయిన్. వస్తే కదా చెప్పడానికే. కొండలు ఉంటే ఒట్టింటాం, కొండలు అయినప్పుడు నువ్వేం చేస్తావు? అంతేనా? వాక్యం ఉంటే కదా బోధించడానికి. లేకపోతే ఏం చేస్తాడు? వర్తమానం లేకపోతే నేనేం చేస్తాను? మీరు ఎన్నడూ మర్చిపో. కొండ నిండా అన్నం ఉంది, అది తరగట్లేదు, అది తరగతి కూడా. ఏం చెప్పండి చెప్పండి, నీ ద్వారా అది చివరికి యేసుక్రీస్తు మన జత పనివాడిగా మిగిలిపోయాడు. ఎలాగా? మన జత పనివాడు, మనమేమో ఆయన పనివారము. అర్థమవుతుందా? ఆయన మన జత పనివాడు, మనం ఆయన జత పనివారము. ఎలా చెప్పుకున్నా పర్లేదు, మొత్తం మీద పని చేస్తున్నాం. ఆయన మనము తన పని చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. మన జత పనివాడు మనతో లేకపోయినా పరిశుద్ధాత్మ రూపంలో మనలోనికి వచ్చి మన జత పనివాడిగా ఉన్నాడు. ఎంత అద్భుతమండి! ఒక జత పని చేస్తుంది, ఒక జత ఏం చేస్తుంది? ఒకరికొకరు జత పనివారిగా మారిపోయారు. పని జరుగుతుంది లోకంలో. యేసుక్రీస్తు మన జత పనివాడు, మనల్ని తన పనివాడిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. వాక్యము వాక్యమును పరిశుద్ధాత్మను నీలో ఉంచి నశించు ఆత్మల కొరకు వెళ్ళమంటున్నాడు. వాక్యమును వర్తమానమును పరిశుద్ధాత్మను నీలో ఉంచి నశించు ఆత్మల కొరకు వెళ్ళిరా. ఉట్నే పంపుతున్నాడా? అది శిష్యులకి ఉట్నే పంపాడు, అధికారం ఇచ్చి పంపాడు. అదంతా చెబితే బోల్ టైం అవుతుంది. ముందు ఎప్పుడైనా అవకాశం. ఏమిచ్చి పంపాడు? ఆనాటికి వర్తమానం ఉందా? ఆనాటికి వాక్యం ఉందా? పోనీ ఆనాటికి ఆత్మ ఉందా? లేదు. ఏమిచ్చి పంపాడు? అధికారం ఇచ్చి పంపాడు. ఇవాళ ఏమిచ్చి పంపుతున్నాడు? వాక్యము, వర్తమానము, పరిశుద్ధాత్మ, మరొకటి ఉంది అధికారము. ఇప్పుడు మరలా అధికారము. ఒక సేవకుని అభిషేకించడం త్వరలోనే. అతను వచ్చే అభిషేకం పొందుతా, ఇక్కడే పొందినా పర్లేదు, తన సంఘంలో పొందినా పర్లేదు, అది ఖరారు అవుతుందా? ఇప్పుడు నేను అతనికి అభిషేకం ఇస్తాను, అప్పుడు ఏమొస్తుంది? అతనికి అధికారం వస్తుంది. అధికారం వస్తుంది. ఏమిచ్చాడు? యేసు అధికారం ఇచ్చాడు, పైగా వర్తమానం ఇచ్చాడు. అందువలన ఎంత అద్భుతం అండి! పరిశుద్ధాత్మనిచ్చాడు, వాక్యమునిచ్చాడు. వెళ్ళు, లోకంలోనికి వెళ్ళు, నా గురించి చెప్పు, నేను ఉన్నవాడు అనువాడనని చెప్పు, త్వరగా రాబోతున్నవాడనని చెప్పు, మౌనంగా ఉండికో. అదండి, మౌనంగా ఉండకూడదు. నిప్పు రగిలిందంటే, నిప్పు పెట్టబడిందంటే రగులుతూ ఉండాలి రాకడ వరకు అది ఆరకూడదు. మా పొయ్యలిగింత ఆరిపోతుంది. అవునా? అది రగులుతుంది అది. ఈ ఆత్మ సంబంధమైన అగ్ని ఏమవుతుందా? జ్వాలలు నూనె పోసే కొలిది ఏమవుతుంది? రగులుతూ ఉంటుంది. అది ప్రతి దినము నూనె పోసి ఏం చేస్తున్నా? అగ్ని జ్వాలలు నీలోనే సృష్టించుకుంటున్నావు. ఆ జ్వాలలో నీవేమవుతున్నావు అంటే కాలిపోతూ ఉన్నావు. ఆత్మ సంబంధమైన జ్వాలల్లో నువ్వేమవుతున్నావు? బలిగా అర్పించబడుతున్నావు. ఆ యొక్క ఆ పొగనే ఆయన ఆగ్రహిస్తున్నాడు. ఆనాడు బలులు లేవు, ఇప్పుడు మరొక రకమైన బలులు వచ్చాయి మనకి, ఆత్మ సంబంధమైన బలులు. ఇలా అర్పించేస్తున్నారు కోళ్ళని, బలులు కోడిని కోసి శుభ్రంగా దూసేసి కాల్చేసి శుభ్రంగా తాగేసి తినేస్తారు అంతే.
మనకు ఉగాదులు దగాదులు సంవత్సరాదులు వస్తాయి, ఆ రోజుని చూడాలి. అక్కడ మేకలో కోళ్ళని కోసుకుని తినేసి కళ్ళు సారాలు తాగేసి తిట్టేసుకుని కొట్టేసుకుని అయిపోయింది. జ్వాలలు, ఒక అగ్ని జ్వాల నీలో ఉంది, అర్థమైందా? ఆరిపోయిన దీపాన్ని వెలిగించాడు ఆయన, అందులో నూనె పోసాడు. నువ్వు ఆరకుండా చూసుకోవాలి, దాన్ని వెలిగించుకుంటూ ఉండాలి, దాని వెలుగులో నడుస్తూ ఉండాలి. ఏమండి అంతేనా? చెప్పలేదా? మంచి ముసురండి, లైట్ లేదు, ఏమీ లేదు, పాత సైకిల్ కర్రు గిర్రు ఒక రోడ్ని మెరుపులు పంపించారు నా కోసమైనా. మెరవడం కొంత దూరం వెళ్ళడం, మెరవడం కొంత దూరం వెళ్ళడం, మెయిన్ రోడ్ పల్లెలు కట్టెక్కిస్తాను. పల్లెలు మెయిన్ రోడ్డుకి హాయిగా ఇంకా వాహనాల లైట్లలో మనం ఇంటికి హాయిగా వెళ్ళిపోయాం. అర్థమవుతుందా? ఏదో ఒకటి పంపగలడం. ఇటువైపు ఉడిచెల్లి ఇటు వెళ్ళిపోమో మురుక్కోడు, ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. ఏం చెప్పానండి మీకు నేను? మీలో ఏమిచ్చాడు? వాక్యమును ఇచ్చి వెళ్ళమని చెప్తున్నాడు. ఊరికి నిలమన్నాడా? ఊరికి నీ పోరాడమన్నాడా? ఆమెను హల్లెలూయా. ఫలములతో వెళ్ళు, వరములతో, సర్వంగ కవచముతో వెళ్ళు. ఈ 4 7 సంపూర్ణం చేసి సువార్తనే. దెయ్యంతో పోరాడి వారి స్వాధీనమైన ఒక ఆత్మని పట్రా. పౌలు ఆత్మల్ని గర్భం ధరించాడట. పౌలు ఎక్కడ ధరించాడు ఆత్మలే? ప్రసవేదన బట్టి కన్నాడు. ప్రసవేదన ఏంటి? ప్రార్థన. ప్రసవేదన ఏంటి? ప్రార్థన ద్వారా ఏం చేశాడు? ఆత్మలను కన్నాడు. స్త్రీలు తమ పిల్లల్ని కనుక్కుంటారు, కడుపుతో కనుక్కుంటారు కదండి. పిల్లల్ని గర్భాన్ని ధరించినట్టుగా ఆత్మలను పౌలు గర్భాన్ని ధరించి ప్రసవేదనతో పిల్లల్ని కన్నాడు. ప్రార్థన చేసి పిల్లల్ని కన్నాడు. నేను వారిని కనిని అన్నాడు. నేను వారిని కన్నాను, నేను కనుక్కున్నాను వాళ్ళని. సరేండి, ఎంత పట్టుదలండి, ఎంత మంచి ప్రార్థన అండి అది. పలానా ఆత్మ నాకేమో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెనంటే ఆత్మ నీకు ఇస్తాడు. సంఘానికి సువార్త లేదు, సంఘానికి ప్రార్థన, పరిశుద్ధ జీవితమా. ఎప్పుడు సువార్త, ఎప్పుడు ప్రార్థిస్తావు, ఎప్పుడు పరిశుద్ధ జీవితం జీవిస్తారు మీరు? నాకు అర్థమవుతావు. ఒక్కో వ్యక్తి ఒక్కొక్క 10,000 ప్రపంచములు విలువైన ఆత్మలు. మీరు నిన్ను నీవు రక్షించుకొని లేకపోతే నువ్వు ఎవరిని రక్షిస్తావు? ఈ భూమిని నువ్వు ఎవరిని రక్షిస్తావు? చెప్పండి, ఎవరిని రక్షిస్తారు మీరు? ఇక ఎవరు రక్షించలేవు నీవు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఎవరైనా నిన్నేం చేశాడు ఆయన? మీరు సంపూర్ణముగా దేవుని యొక్క ప్రేమతో నింపబడి బైబిల్ యొక్క శిష్యుడిగా ఉన్నావా అని అడుగుతున్నాడు. నీవు సంపూర్ణముగా దేవుని వాక్యము చేత నింపబడి బైబిల్ యొక్క శిష్యుడిగా ఉన్నావా? వాక్యముతో నింపబడి బైబిల్ యొక్క శిష్యుడిగా ఉన్నావా? ప్రశ్న మార్క్ ఉంది అక్కడ. బైబిల్ యొక్క శిష్యుడివేనా? యేసు శిష్యుడివేనా? యేసు నీ కొరకు గురువుగా చేసుకున్నావా? వాక్యంతో నింపబడ్డావా? బైబిల్ శిష్యులుగా ఉండాలండి. బైబిల్కే నువ్వు శిష్యరికం చేస్తున్నావు. అర్థమైందా? ఆ గురువుని చేతిలో పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నావు, ఆ గురువుని హృదయంలో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నావు. అర్థమైందా? గురువు అక్కడ ఉన్నాడు, మరో గురువు చేతుల్లో మరో గురువు. సవాత్ చేయడం రావట్లేదండి. మా బాస్ తిట్టాడు, వాళ్ళు తెచ్చింది తింటారు, మీ భర్తలు తెచ్చింది తింటారు, పొగలు వచ్చేస్తారు, వేడి వేడి తినేస్తారు, కానీ ఆ భర్తల కోసం చేయరు, వాళ్ళ పిల్లల కోసం. కానీ ఏదైనా తేకపోతే తేలేదని తిడతారు. కానీ ఏది కావాలో ప్రార్థించే పెదవి లేదు. ఆ భర్త తెచ్చే భర్త కోసం ప్రార్థించే పెదవి, ఎవరిస్తున్నారో కృతజ్ఞతలు తెలిపే పెదవి ఎంటున్నారు ఇవాళ, కొయిట్లు అంటారు ఇవాళ. ఇప్పుడు అర్థమైందా? చాలామందికి కోర్టుకి వెళ్ళినప్పుడు అన్నాను, నీవు నయమానింట్లో పరదేశివి,
అర్థమైందా? ఆ పిల్ల ఎలాగైతే తమ దేవునికి ప్రార్థించిందో నీ యజమాని కోసం నువ్వు కూడా అలాగే ప్రార్థించు. నీకేమి నువ్వు నేను చెప్పినట్టు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. అలాగ ఇది చివరికి క్రైస్తవ్యము. ఉరుకులు పరుగులు ఎక్కడ లేదది. నేను ఒప్పుకోను. నేనెన్నడో నేను పుట్టిన కానించి నేను ఇలాగే అంత సాఫీగా తీసుకెళ్తున్నాడు అంతే. శాంసన్ మనకు మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాను? తప్పంతా నాదన్నాను లేదా? ఏమన్నాను నేను? తప్పంతా గొడవ అవుతుంది, మళ్ళా తప్పంతా నీదే, తప్పు లేదు. పాపమంతా తనమే చేసి తనను పాపిగా చేశారు. అర్థమవుతుందా? తను ఏ పాపమో చెయ్యలేదు. హల్లెలూయా. అప్పుడు ఏ గొడవ రేగదు. అవునా? అప్పుడు అది అర్థం చేసుకోండి మీరు. ఒక వ్యక్తి నిశ్శబ్దం అయిపోతే యుద్ధము రేగదన్నాడు. ఒక వ్యక్తి నిమ్మలిస్తే యుద్ధము రేగదు. ఒక రాజు నిమ్మలించాడనుకో మరొక ఆ యుద్ధము రేగదు. తప్పంతా మనది, నా తప్పు అని అనుకుని నువ్వు దానిని సరి చేసుకుంటే చాలు. దానిని నీవు అబ్బా ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర ఒకటి ఉందండి, మనం సరి చేయబడడానికి ఇష్టపడం. అర్థమవుతుందా? వీ షుడ్ నాట్ అగ్రీ విత్ క్లీన్నెస్. సరి చేయబడ్డానికే అదే మైనస్ అని. సరి చేయబడ్డానికి ఇష్టపడాలి, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఎందరెందరో జీవితాల్లోనికి తొంగి చూడడానికి ఇష్టపడతాం, కానీ మనలోనికి మనం తొంగి చూసుకోవడానికి ఇష్టపడం. మనలో ఉన్నటువంటి చేదులు తీయడానికి ఇష్టపడం మనం. అర్థమవుతుందా? అది ఈ యొక్క లోపాన్ని కనుక మనం సరి చేసుకుంటే మనమే దేవుళ్ళు భూమి మీద. దేవుళ్ళు ఎక్కడో లేరు అన్నాడు ప్రభు చెప్పారు, మీరే దేవుళ్ళు అన్నారు. ఆనాటి ప్రజలకు మోసేని దేవుడిగా ఉంచాడు. అర్థమవుతుందా? ఈ భూమి మీద మనల్ని ఈ ప్రజలకు దేవుళ్ళుగా ఉంచాడు. అర్థమవుతుందా? అధికారం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు, సర్వంగా కవచమని ఇచ్చాడు, పరమనిచ్చి వరమని ఇచ్చాడు. మరి భూమి మీద నువ్వు దేవుడివి. దేవుని వాక్యం ఎవరు ఎదుగుతున్నా వారే దేవుళ్ళు. అప్పుడు మనమే దేవుళ్ళు. ఈక్వల్గా ఆస్తిని పంచిస్తున్నాడటండి. ఆస్తిని, సింహాసనమును. ఎంత అద్భుత దేవుడండి. హల్లెలూయా. అర్థమైందా? ఎక్కువతో అందరూ సమానంగా అదే జీవాన్ని అందరూ సమానంగా పంచుకుంటాం. తండ్రికి 10 ఎకరాలు ఉందనుకో, 10 మంది కొడుకులు 10 ఎకరాలు పంచుకుంటారు. అర్థమైందా? భూ సంబంధమైన మనిషికి అంత న్యాయం ఉన్నప్పుడు పర సంబంధమైన దేవునికి మరి ఎంత న్యాయం ఉంటుంది. అందుకనే మరి ఈ తండ్రి మాట విని పెరిగి పెద్ద అయ్యి మరి నువ్వు పంచుకున్నావే, మరి ఆ తండ్రి మాటని ఆ జీవమును ఎలా పంచుకోదలుచుతున్నావు, ఎలా పంచుకోవాలనుకుంటున్నావు? అలా ఎలా పంచుకోవాలో ఇక్కడ ఈ వాక్యాన్ని నువ్వు పంచుకోవాలి. ముందు అక్కడ ఆస్తిని పంచుకోవాలంటే ఇక్కడ వాక్యాన్ని, ఇక్కడ ఆజ్ఞలను, ఇక్కడ వర్తమాన సమస్తం ఇక్కడ పంచుకోవాలి. నువ్వు నీ వాక్యమును పట్టుకెళ్ళాలి. అనేది ఎగ్జాంపుల్ వన్ ఫ్లవర్ ఉందండి, దాని మీద తూనిగా ఫ్లవర్లో ఏముంటుంది? పువ్వులో మకరందం, తేనె మకరందం ఒకటి. అప్పుడు తూనిగా వచ్చి, తుమ్మిది వచ్చి, ఇంకో చిన్న పెట్టొచ్చి, ఎవరు మకరందాన్ని వాళ్ళు ఏం చేయాలి? తీసుకుని దాన్ని ఏం చేయాలి? ఆస్వాదించాలి. అర్థమవుతుందా? ప్లాస్టిక్ పువ్వు మీద ఈ ఆల్తాయా? ఆ గులాబీ మీద ఏదైనా ఆలే అవకాశం ఉంది, కానీ ప్లాస్టిక్ పువ్వులా ఉండొద్దు అన్నాడు. గతంలో చెప్పాను నేను. ఆ పెద్ద ఇస్తారు నవ్వుకుంది. ఇప్పుడు ఎక్కడుందో పాపం, ఎక్కడుందో భూమి మీద. అర్థమైందా? ప్లాస్టిక్ పువ్వు, గులాబీ ప్లాస్టిక్ పువ్వు ఒకటి, 2 గులాబీ దూరానికి ఎలా ఉన్నాయి? దానికి ఎంత జ్ఞానం అండి. ఆ ప్లాస్టిక్ పువ్వు మీద అలవాటండి సైంటిస్టులు కనిపెట్టారు. నిజమైన పువ్వు మీద, ఈ ఫ్లవర్స్ మీద నిజమైన ఈ ఆలుతున్నాయి. పక్కదాని మీద హల్లెలూయా. ఒక పాముని పెట్టారు, అది నిజంగా బస్సు కొడుతుంది. కొన్ని ముంగెసలు వచ్చాయి, దూరం నుంచి భయపడుతున్నాయి. అందులో ఒకటి ధైర్యం చేసి తోకని కరిచింది. కరితే అది అలాగే బస్సు కొడుతుంది తప్ప కదలట్లేదు. మిగతా అన్నీ వచ్చేసాయి. ఎక్కడ కరిచినా అదేంటి? కృత్రిమంగా చేసిన పాము అది. అర్థమైందా? అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నువ్వు పాము కాదే అని వెళ్ళిపోయాయి. అర్థమైందా?
అర్థమైందా? ప్లాస్టిక్ పువ్వు మీద ఆలిందా? నిజమైన పువ్వు మీద. నేను ఒకటి చెప్పనా, నిజమైన ఆత్మ మీద పరిశుద్ధాత్మ వాళ్తుంది. ఇప్పుడు జనం మీద దురాత్మ వాలిన మూలంగానే ఇలా ఏడిచింది. అదంతా ఏం వాళ్తుందే? నా మాటలు అర్థమవుతున్నాయా? పర్వాలేదా? పాస్ మార్కులు వేసామా? హల్లెలూయా. మరి నువ్వే నన్ను ప్యాచ్ చెయ్యాలి. ఇప్పుడు అర్థమవుతుందా? హాయిగా సంతోషముగా వాక్యమును వినాలటండి. పౌలు మధ్యరాత్రి దాకా బోధించాడు. మనం గంట దానికి ఆ ఆవిలింతలో అవి ఎక్కడొస్తే రాకపోయినా ఆవిలింత వేసేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు అర్థమైందా? తెల్లవారులు సంబరాలు చేస్తారు తెలుసా? బుర్రకథలు, హరికథలు, సంబరాలు, దుర్గమ్మ సంబరం, వెంకన్న బాబు సంబరం. అవునండి, రాత్రి అంతా చేస్తారు. నీళ్ళని వెలిగించాడు అంటారు, అది వెలిగించారు. రాత్రి అంతా పెద్ద పెద్ద తాళాలండి అయ్యే. రాజుగారు ఎరుగురా ఇద్దరు ఉంటారు. నన్ను ఆంటీ దాటికి అన్నిటికి వెళ్దాం అనుకోవడమే. నేను దేనికి వెళ్ళిపోయారు? ఆ పక్కన నిలబడి ఇలా కొట్టాలి, పెద్ద శబ్దం వస్తుంది. అది 2 పళ్ళు ఎలా ఉంటాయి, జమ్ జమ్ కొడుతూ ఉంటాడు. అన్నిటికి వెళ్దాం అనుకుంటాను, ఎక్కడికి వెళ్ళకపోయినట్టండి. హల్లెలూయా. మా ఎల్లుడు ఏం చేస్తాడంటే వెంకన్న బాబు సంబరం ఆడతాడని చెప్తాను. ఇంకా అంతే కదా. ఇలా అమ్మని అడిగారు ఇంకెవరైనా, మీ అల్లుడి గారు ఏం చేస్తారా? మా అమలాపురం వాళ్ళు వెంకన్న బాబు సంబరం అని చెప్పాలి కదా. ఎందుకంటే పళ్ళెల్లడి తిరుగుతాను కనుక. కానీ కృప నన్ను వెంటాడింది. ఏమైనా హల్లెలూయా. ఈ వర్తమానం కూడా వాళ్ళు వినేం చేస్తారు? మీ వలే ప్రవక్త ఏమన్నాడు? ఈ వర్తమానం మీకు మరియు ప్రపంచానికి. ఇప్పుడు అర్థమైందా? అది దేవుని కృపను బట్టి వెళ్ళనివ్వండి, ప్రార్థన చేయండి. ఆమెను హల్లెలూయా. మన ప్లాస్టిక్ పువ్వు వలె ఉండద్దు, మకరందంతో నిండిన పుష్పరాజము వలె ఉండాలి. అవునా? ఏ రాజము? పుష్పరాజము. గులాబీయే పుష్పరాజం, దానికి మించిన పువ్వు లేదన్నాడు. అర్థమైందా? ప్రపంచమంతా రెడ్ రోజ్ పుష్పరాజం. అది పాములోనికి రాజు, మరి ఇంకనే మృగాలోనికి రాజు సింహము. పులని ఎవరన్నారు? పులా, సింహం. దేవునికి స్తోత్రం. మీరు సంపూర్ణంగా దేవుని యొక్క ప్రేమతో నింపబడి బైబిల్ యొక్క శిష్యుడిగా ఉండాలని కోరుతా ఉన్నాడు. ప్రార్థన చేయవారి నుదుట, ఇప్పుడు చూద్దాం, లలాటము వేయబడింది అన్నాడు. పౌలు ఏం చేశాడు? ఆత్మల కొరకు ప్రార్థన చేసి ఆత్మలను గర్భములో ధరించాడు. అర్థమైందా? ప్రార్థన చేయవారి నుదుట లలాటము వేయమన్నాడు. మనం ఏం చెప్పాను? నుదుట మరణమునకు గుర్తుగా ఉంది. 3 చెప్పాను. అర్థమైందా? 3 ఆర్లు శిష్యురా మేకు దించేసింది కంతలో. తర్వాత గొలియాతుని. కానీ 4వది రక్షణ. ఏంటంటే ప్రార్థన చేయవారి నుదుటిని ఏమైపడుతుంది? లలాటం అనగా గుర్తు వేయబడుతుంది. ఇప్పుడు అర్థమైనా? పట్టణముల కొరకు ప్రార్థించేవారు, పల్లెల కొరకు ప్రార్థించేవారు, దేశముల కొరకు ప్రార్థించేవారు, నశించు ఆత్మల కొరకు ప్రార్థించేవారు నుదుట లలాటము. బాస్కింగ్ కాదు, లలాటము అన్నాడు. అంటే గుర్తు. అర్థమైందా? హల్లెలూయా. యెజ్కేలుతో అదే చెప్పాడు. పట్టణము ప్రజల కొరకు ప్రలాపించే వారి కొరకు నుదుట లలాటం వేయమన్నాడు, గుర్తు వేయమన్నాడు. వాళ్ళు రక్షించబడ్డారు. అక్కడ వాళ్ళు నీవు ప్రార్థిస్తే రక్షించబడతావు. అర్థం చేసుకో. ఆత్మ సంబంధమైన కనబడిన ఒక గుర్తు నీ నుదుటిన ప్రతి దినము పడుతూ ఉన్నది. ప్రలాపించేవారు నుదుట లలాటము పడుతూ ఉన్నది, గుర్తు పడుతూ ఉన్నది. ప్రార్థించాలండి. అట్టి పెదవి ఉండాలి సార్ మనకి. దేవునికి స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. అంటే ఈ మాటను బట్టి ఆత్మలు ఒట్టినే రక్షించబడవు, ప్రార్థన ద్వారా రక్షించబడతాయి. పౌలు ఏదైతే చేశాడో సంఘము అదే చేయాలి. ప్రవక్త ఏదైతే చేశాడో సంఘము అదే చేయాలి. అదైనా దేవుడి వాక్యమును దీవించును గాక. రేపు వచ్చే వారం మరొకటి తీసుకుంటాం. లేచి నిలబడతాం.